పద్మభూషణ్ అని, పద్మ విభూషణ్ అని రకరకాల బిరుదులు సంపాదించుకున్న వారు సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు. పద్మభూషణ్ సినిమా యాక్టర్ గా ఉండి రాజకీయ నాయకుడిగా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ గారు అంటారు, ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలంటారు. అలాగే ఒక సినిమా యాక్టర్ గా ఉండి రాజకీయ నాయకుడిగా మారి జై జనసేన అంటున్నటువంటి చిరంజీవి గారు పద్మ విభూషణ్ బిరుదు సంపాదించి వారంటారు, మా ఇల్లు ఒక గర్ల్స్ హాస్టల్ లాగా ఉందని, ఈసారైనా మగపిల్లవాడిని కను, మన లెగసీ కంటిన్యూ కావాలి కదా అని వాడు అబ్బాయికి చెప్తాడు. ఏ సందేశం సమాజానికి ఇస్తున్నాం? ఉన్నత స్థాయికి వచ్చి పెద్ద మనుషులుగా చలామణి అవుతూ మరి వారసత్వం మగపిల్లవాడి వల్లే వస్తుంది అని ఒక పద్మ విభూషణ్ సంపాదించిన పెద్ద మనిషి చెప్తూ ఉంటే సామాన్యులు ఏమనుకుంటారు? ఎందుకు ఈ రకమైన పరిస్థితి మన దేశంలో ఉంది? ఒకసారి మనం విశ్లేషించాల్సిన సమయం వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఆడదాన్ని విలాస వస్తువుగా చూడండి అని చెప్పే నాయకులు ఉన్నటువంటి రాజకీయ పార్టీలను మనం ఓట్లు వేసి గెలిపించి ఆదరిస్తున్నామా అన్న విషయాన్ని స్త్రీలు ఆలోచించాలి.